మన సీతాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి వర్ధనపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజ్ సార్ గారికి సీతాపూర్ గ్రామ ప్రజల పక్షాన నాగరాజన్న గారికి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. విచ్చేసినటువంటి మన ఆడబిడ్డలకు, అమ్మలకు, అత్తలకు, బాబాలకు, అమ్మలకు, తమ్ములకు, తాతలకు ప్రతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని మేము ఎంత కష్టపడ్డామో, ఊరూరు తల్లి తల్లికి గడప గడపకి ఎట్లా తిరిగి ఓట్లకి గెలిపించామో, ఈ రోజు అదే ప్రభుత్వాన్ని కూలడేయడానికి విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా కంకణబద్ధమై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ రోజు తిరుగుతా ఉన్నాం. ఎందుకు మనం ఓటు వేయాలి? తెలంగాణ రాష్ట్రం వచ్చాక రేషన్ కార్డులు ఇక్కడ ఎంతమందికి వచ్చినాయవ్వా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలలో ఒక్కరికన్నా రేషన్ కార్డు ముట్టిందా? ఒక్కరికన్నా రేషన్ కార్డు పుట్టిందా అని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. కనీసం 10,000 ఉద్యోగాలలో భర్తీ అయ్యాయని చెప్పేసి అడుగుతున్నారు. 18 సార్లు పరీక్షలు పెడితే ఉద్యోగాలకు 18 సార్లు కూడా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. దాదాపు 30 నుండి 40 సంవత్సరాల యువత ఈ రోజు పెళ్లిళ్ళు కాక అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లులారా, మీరు 2000 ఓట్ల 2000 పింఛన్కు ఆశపడి మళ్ళా కారు గుర్తుకు ఓటేస్తే ఈ యొక్క తరం నాశనం అవుతుంది. మీ బిడ్డలు ఈ యొక్క తరం మీ బిడ్డలను బతికించుకుంటారో, మీ బిడ్డలను కాపాడుకుంటారో మీ ముసలవ్వలు ఈ ఆడతల్లులే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. మేము పింఛన్ తీసాం, 2,000 ఉన్నది 4,000 చేస్తామని చెప్పేసి మీకు సోనియంగా తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయవా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఉన్నాయి, గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి? ఈ రోజు 1,250 రూపాయల గ్యాస్ ధర. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 500 రూపాయలకు గ్యాస్ ధరను పెంచుతుంటే మేము 400 అని చెప్పేసి కారు గుర్తున్నట్టున్నారు. ఎవరైనా నమ్ముతారా? మీరు 10 సంవత్సరాలు ఏనోడట, ఇప్పుడు అటు 400కి ఇస్తాడట. ఇదేనా నమ్మే ఉంచడేనా అని అడుగుతున్నా. అందుకొరకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు లబ్ధిదారులు. డబుల్ బెడ్రూమ్ ఎంతమంది లబ్ధిదారులు? 5 మంది ఇళ్ళ, 10 మంది ఇలా ఊరికే ఎవరికైనా వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చినాయి? ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో నాగరాజన్న గారు తీసుకుంటారు. ఇల్లు కట్టుకోవడానికి జాగలేని ప్రతి పేద కుటుంబానికి 250 గజాల భూమి ఇచ్చే బాధ్యత నాగరాజన్న గారు తీసుకుంటారు. కాబట్టి అందుకొరకు మనకు ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మిత్రులారా, రైతులకు పంట పండిన తర్వాత పంటను ఏదానికి పోతే తూకానికి పోతే బస్తాకు 5 కిలోలు తీసేస్తున్నారు. ఇక్కడ న్యాయమేనా? రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బోనస్ గా 500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని చెప్పేసి మీరందరూ కూడా కాంగ్రెస్ గాలి వీస్తున్నాయి. ఆదిలాబాద్ నుండి పట్నాడు వరకు కాంగ్రెస్ పార్టీ వీస్తున్నాయి. వర్ధనపేట 1,00,000 మెజార్టీతో నాగరాజన్న కల్పించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. సీతాపూర్ లో కూడా భారీ మెజార్టీతో 2 పోలింగ్ బూతులలో అన్నకు భారీ మెజార్టీ గుర్తు వేయించాల్సిన బాధ్యత మనందరూ బాధ్యత.